ఆ రైతులకు అన్యాయం జరగబట్టే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైతులను పరామర్శించి రైతుల గురించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళను ఓదార్చి రావడానికి వెళ్తున్నాడు ఆయన. ఆ అవకాశాన్ని ఎవరు ఇచ్చారండి? కూటమి ప్రభుత్వం ఇచ్చింది. అంతేగాని ఇది యథార్థమైనటువంటిది, యథార్థ సంఘటన అండి ఇది. అంటే కూటమి ప్రభుత్వం రైతుల్ని ఏం పట్టించుకోవట్లేదు. గత 5 ఏళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా నిలబడిందని వైసీపీ పార్టీ అంటున్నమాట నిజమేనంటారా? కొంతవరకు నిజమే కదండి. రైతు భరోసా ఇవ్వలేదు, వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు, పిల్లలకు ఫీజులు ఇవ్వలేదు, రివర్స్ ఇవ్వలేదు. మరి వాళ్ళు రైతులు అది యథార్థమైనదే కదా, అబద్ధమేముందేడా? అబద్ధమైతే ఆయన వెళ్తే ఏం చెప్తాడు? నాకు బాగానే ఇస్తున్నారులేయా, నువ్వు వెళ్ళు అని చెప్తారు కదా. ఇప్పుడు ఆయన ఎందుకు ఆ రకంగా జనాదరణ క్రితం కంటే కూడా జగన్ గారికి జనాదరణ పెరిగి జనం వెళ్ళి హెలికాప్టర్ మీద పోయి పడిపోయారు. ఎందుకు పడ్డారండి? ఒక క్రితంలో బ్రిడ్జి మీద వారధి మీద జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటే వారధి గడగడ ఊగిపోయిందండి. వారధి మీద నేనున్నాను, ఊగి కింద పడిపోయారు జనం కొంతమంది. ఆ అవకాశము అంత జనాభా ఆదరణ చూసి ఇప్పుడు మీరైనా తెలుసుకొని రేపు జగన్ గారికి మంచి ఆదరణ వస్తుంది, మనం చెయ్యాలి, మనం ఈ పథకాలు అమలు చేయాలి, మనం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని మీరు చేసి ఉంటే అవతల జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం రాదుగా. అది ఆ అవకాశాన్ని కూటమి ప్రభుత్వం పోగొట్టుకున్నదండి. ఇప్పుడు ఆయన వెళ్ళి అబద్ధాలు ఏం చెప్పలేడుగా. జగన్ గారు వెళ్ళి రైతులకు మీకు అన్యాయం జరిగిందని ఆయన ఏం చెప్పలేడుగా. ఆ రైతులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేరు కదా. ఇది మంచి పని చేస్తున్నాడు. ఎందుకంటే గెలిచిన సంవత్సరం అజా లేదు, పజా లేదు, జనం ఇబ్బంది పడుతున్నారు. నాకు అక్కర్లా, నా కుటుంబానికి అక్కర్లా. జనం ఉన్నారు లేనోళ్ళు, వాళ్ళకి ఇవ్వమానండి. చాలామంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వమానండి. చదువుకొని ఉన్నారు, అమెరికా ఎందుకు వెళ్ళాలి, హైదరాబాద్ ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి ఎందుకు వెళ్ళాలి, బెంగళూరు. నష్టపోయారు, వాళ్ళకి ఇవ్వాలి. ఉద్యోగాలు ఎత్తి విజయవాడలో బోర్డు ఉద్యోగాలు ఉన్నాయి, రైల్వే ఉద్యోగాలు ఉన్నాయి, ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ వీటిల్లో కానీ బోర్డు ఉద్యోగాలు ఉన్నాయి. వాటిలో ఏమనండి ఎత్తే వాళ్ళు మీ పేరు చెప్పుకుంటారు, వాళ్ళ కుటుంబాలు నవ్వుతారు, రోడ్డు మీదకి వస్తారు కదా. ఎందుకని మీరు గెలిచినప్పుడు గెలవకముందు ఒక మాట, గెలిచిన ఒక మాట చెప్తారా? చాలా ఇబ్బంది. అది సరైన పద్ధతి కాదు. నాయకత్వానికి ఇదే విజ్ఞప్తి చెప్తున్నాం. లేబర్కి ఉద్యోగాలు వేయండి. వాళ్ళ లేబర్ ఏమన్నా పథకాలు ఇస్తున్నారో అది ఇమ్మీడియట్గా విడుదల చేయండి. సంవత్సరం అయిపోయింది, బస్సు గెలవగానే బస్సులు వేస్తా ఉన్నారు. ఆడవాళ్ళు ఎంత ఇబ్బందులు పడి తిట్టుకుంటున్నారు, వేస్తానన్నారు, వేయలేదని. మరి అది ఆ మాట రాని కూడా చేసుకోవాలి వాళ్ళు. పథకాలు ఇస్తాం లేట్ అండి అయ్యా. అక్కడ ఉమ్మడి పార్టీ పెట్టినప్పుడు మోడీ గారి దగ్గర కోట్లు లక్షల కోట్లు ఉన్నాయి డబ్బు. ఉమ్మడి పార్టీ పెట్టినప్పుడు వాళ్ళు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అప్పుడు జనానికి మంచితనం చేయాలి. జనానికి ఎక్కడికాడ రోడ్ల మీద చదువుకున్న వాళ్ళకి ప్రైవేట్ కాలేజీల వాళ్ళకి కూడా డబ్బులు కట్టాలి. లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కడతల్లా. గవర్నమెంట్ కాలేజీల వాళ్ళకే కడతా ఉన్నాడు. ప్రైవేట్ చదువుకున్న వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళకి లేని వాళ్ళేగా ప్రైవేట్ కాలేజీలో చదువుకుందామన్న కొంతమంది ఏదో పరీక్షలో పాస్ అవుతామని ఆశపడి ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారు. గవర్నమెంట్ కాలేజీలు పాస్ అయ్యేటట్టుగా ఉంటే వాళ్ళకి వెళ్ళరు కదా. నువ్వు ఎందుకు వాళ్ళని కన్స్ట్రక్షన్ తీసుకో గవర్నమెంట్ కాలేజీల్లో, ప్రైవేట్ కాలేజీలో పాస్ అవుతామేంటి పిల్లలు, మన కాలేజీలో పాస్ అయిపోతామేంటి అని టీచర్లను పిలిచి యాక్షన్ తీసుకో, అప్పుడు బాగుంటుంది ప్రజలకి. అదేం చేయకోకుండా ప్రైవేట్ కాలేజీలు లక్షలు పెట్టి చదివిస్తున్నారు. అక్కడ ఎందుకు చదివేయాలి? ఈ గవర్నమెంట్ ఉందిగా, ఉమ్మడి గవర్నమెంట్ ఉందిగా. ఎక్కడైతే పాస్ అయిపోతారో ప్రైవేట్ గవర్నమెంట్ వాటిల్లో ఆ టీచర్లు వార్నింగ్ ఇవ్వండి, ఫుల్ డోస్ ఇవ్వండి. అక్కడ అవుతాయండి, ఇక్కడ ఎందుకు అవ్వు అని అడగండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పొద్దున పర్యటన వెళ్తున్నారు. 3 విడతలకు 2 విడతలకు ముందలు ఇవ్వాలి. ఇస్తే మొదలు సంవత్సరం అయిపోయింది కదా, సంవత్సరం రాలేదని బాధపడుతున్నారు. ఇక్కడ నుంచి 4 సంవత్సరాలైనా కంటిన్యూగా ఇస్తే మంచిది. ఇప్పటివరకు పథకాలు ఇవ్వడం లేట్ అని చెప్పి నుంచి క్రమప్రభుత్వంలో పథకాలు ఇస్తాము అని చెప్పేసి కూడా ప్రభుత్వం అంటున్న మాట మీరేమంటారు? ఇవ్వాలనే మేము అంటున్నాం. ఇస్తే తొందరగా బాగుంటుంది. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పొదిలి వెళ్తున్నారు. పొగాకు రైతులకి కూటమి ప్రభుత్వం అండగా నిలబడలేదు. నాకు పొగాకు రైతుల గురించి అంత ఐడియా లేదు సార్. మరి ఇప్పుడు గతంలోనేమో జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్లస్ డెవలప్మెంట్ అంటున్నారు. ఏ విధంగా నవరత్నాలు వీలైనా సరే వాళ్ళైనా సరే ఆర్థికంగా ఎదుర్కొనే ఇవ్వాలి తప్పకుండా మళ్ళీ అప్పులు చేసి ఆ అప్పులు మన మీదే పడుతుంది.
ఆర్థికంగా ఇప్పుడు కేంద్రం మనకు ఒక సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్థికంగా ఏవో సృష్టించి ఇవ్వాలి. ఏవి ముఖ్యమైన వీటికి ఇవ్వాలి. అన్నింటికి ఉచిత పథకాలు ఇచ్చి మళ్ళీ ప్రజల మీద భారాలు వేస్తే అది ప్రజలకి కొంతమందికి తెలియదు, కొంతమందికి ఏవో పథకాలు వచ్చి అనుకుంటారు కానీ అది మనకే పడతాయి. ఏదో రూపంలో పన్ను రూపంలో మనకే పడతాయి. అలా కాకుండా ఆర్థికంగా సృష్టించి ఇప్పుడు రైతులకి తప్పనిసరిగా ఇవ్వాలి, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఉచిత బస్సులు అనేది అవసరమే లేదు. ఏదో వాళ్ళు పెట్టారు కాబట్టి ఇవ్వచ్చు, ఇస్తామంటున్నారు. ఈ విద్యార్థులైనా సరే కొంతమందికి ఇవ్వచ్చు, కొంతమందికి ఇవ్వకూడదు. పేదలకు ఇవ్వాలి, ఉన్న వాళ్ళకి ఇవ్వవసరం లేదు. అలాగా అందరికీ ఉత్తమం చేయాలంటే ప్రభుత్వం కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఈ ప్రభుత్వమైనా జగన్ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా సరే సంపాదన లేకుండా ఉచిత పథకాలు ఎవరికి ఇవ్వకూడదు. ఉచితం వద్దు, డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంటే కావాలి. నువ్వు చదువుకున్న వాళ్ళు డిగ్రీలు చేసి ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో 2-3 ఉన్నారు. వాళ్ళకి ఒక జాబ్ ఇస్తే వాళ్ళ ఇంటి అందరూ ఆర్థికంగా బాగుపడతారు. వాళ్ళకి జాబ్ లేవుకొని నువ్వు ఉచిత పథకాలు ఇచ్చి నేనేం చేస్తాం, ఎంతవరకు నీకు డబ్బులు ఇచ్చి అన్నాలు పెంచలేం కదా. మేము తిరిగి ఇళ్ళలో పనులు చేసుకుంటాం. మరి మాకేమో ఆదుకునే మేము పేదవాళ్ళమే, మా పట్టించుకోవాలి. ఉన్నవాళ్ళకే చూస్తున్నారు. అది మా పరిస్థితి ఏంటి? మేము ఇళ్ళల్లో పని చేసి బతుకుతున్నాం, మా ఆయన గారు కానీ నేను కానీ. మరి ఏం చేయాలా? మమ్మల్ని ఆదుకునేవాడు ఎవరు లేదు. ప్రతిదానికి రమ్మంటున్నారు. ఎందుకు మీకు భయపడబోకుండా వచ్చేస్తే అంటారు. ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది. అద్దెలుగుండి అక్కడ 9 నెలలు, అక్కడ 9 ఎన్ని సంవత్సరాలు. రాజునారులో ఉన్నప్పుడు పెట్టాం, రాలా. మా ఆయన పెన్షన్ పెట్టాను, రాలా. ఏం చేయాలి? అందుకని మొదలు పడేసామండి. రేపు మరి జూన్ 12 చూద్దామంటే మరి అంటున్నారు కదా, చూద్దాం. అది కూడా ఎలా ఉంటుంది. పిల్లలకి తల్లికి 100 కానివ్వండి, మహిళలకు అదేలేండి, అందరికి 1,00,000 వరకు కొత్త పెన్షన్ కూడా ఇస్తామని చెప్పి. అదే అవునండి. ఏమంటారు? మన ఇంటికి వచ్చా కాదన్నా పెన్షన్ వద్దని ఏమి రావట్లేదు అన్న. వాళ్ళు ఏమి రాసేయలేదు. ఒక్కొక్కరు చూసి రాస్తున్నారండి, మనుషులు చూసి. మనుషులు మొహాలు చూసి ఇస్తున్నారు. అది తెలుగుదేశంకి వెళ్తామా, అక్కడ కాదు పెడితే ఇప్పుడు లేవు ఇవ్వట్లే అని పంపించేస్తున్నారు. వాళ్ళ దగ్గర మంచిగా ఉన్నవాడికే రోజులు, పేదవాళ్ళకి రోజులే లేవు. జగన్ ప్రభుత్వంలో ఎలా ఉంది? జనబాబు ఇచ్చినప్పుడు కూడా పర్వాలేదు అనుకుంటున్నాడు, చెప్పుకునేవాడు. అందరి దగ్గర ఆనాడు అనకూడదు కదా, గొడవలు అవుతాయి. అందుకని ఆయన అదే మేలు చేశాడు, ఈయన అదే చేస్తున్నాడు చెప్పుకున్నాం. గతంలో మరి వాలంటీర్స్ ఉండేవాళ్ళు, అవును, ఇంటికి వచ్చి అన్ని సమస్యలు లేరు కదా. ఎలా ఇప్పుడు వరదలకు కూడా మా వాళ్ళు ఎవరిని పెడతారు. రాజధాని నీళ్ళు వచ్చినాయి లోపలికి ఇల్లు, వాళ్ళే ఎంత పరిస్థితి. ఈ నీళ్ళు మంచాలు బీరువాళ్ళు అన్నీ తట్టుకుని మరి దానికి రూపాయి ఇవ్వాలా? ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, మనిషికి ఇవ్వాలా? వాళ్ళు చిన్నపిల్ల మా మనవరాలు. రేపు జూన్ 12కి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. ఎలా ఉందంటారు ప్రభుత్వం పనితీరు? పథకాలు ఇస్తున్నారు కానివ్వండి, మీరేం చెప్తారు మీ అభిప్రాయం? కొత్తగా ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు కదండి. మొత్తం అన్నీ స్టార్ట్ అయితే కనుక అప్పుడు తెలుస్తుంది. ఇంకా మొత్తం ఏం స్టార్ట్ అవ్వలేదు కదా. ఇంకా మొత్తం అనేది ఫుల్గా అన్నీ ఇస్తూ ఉంటుంటే అప్పుడు కానీ అర్థం కాదు. లైన్లోకి ఇంకా ఎవరు రాలేదు కదా. అంటే రేపు జూన్ 12న తల్లికి వందనము, అలాగే చూసుకుంటే ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్ వరకు ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? ఇస్తే కనుక ఏమొస్తుందండి, అందరికీ మంచిదే కదా. ఇస్తే హెల్ప్గా ఉంటే ఎవరికైనా మంచిదే కదా. గతంలో ఎలా ఉందంటారు? గతానికి ఇప్పుడు తేడా? గతంలో ఏంటంటే ఆయన ఫస్ట్ సారి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి చేసుకుంటూ వెళ్ళారు. ఇదేంటనేది ఇంకా ఏం అర్థం కాలేదు అంతే. అంటే పథకాలు ఇవ్వడం లేట్ అయింది ఇప్పటి వరకు. అవును లేట్ అయింది. సంప్రదంగా ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం. అవును లేట్ అయింది మరి. ఇప్పటి వరకు ఇంకా ఏం రాలేదు ఎవరికి. ఒక 1 year అయితే కానీ ఇంకా ఏమో ఇస్తారో ఏదో కూడా తెలియదు. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పొంది వెళ్తున్నారు కదా, పొలాల రైతులకి అండగా ఉంటాను అని చెప్పేసి. మీరేం చెప్తారు? చెప్పేది ఏముందండి, చెప్తున్నారు కదా. అందరికీ హెల్ప్గా ఉంటే కనుక ఎవరు హెల్ప్ చేస్తారో మళ్ళీ వాళ్ళకే కదా ఎవరైనా ఓటేస్తారు. అంటే భారీ వర్షాలు పడ్డాయి, కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోలేదు, మా ప్రభుత్వం అంటే వైసీపీ వెళ్ళి ఆదుకుంటుంది, వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఎప్పుడైనా సరే ఒకళ్ళు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆపోజిషన్ ఎవరు ఏం చేస్తారు అనేది ఎప్పుడైనా సరే టర్నింగ్. ఇప్పుడు వీళ్ళున్నా వాళ్ళున్నా సరే ఆపోజిషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే బాగుంటుందండి. పాయింట్ రైట్ చేయడానికి అంతే.